మాది పాత ఇల్లుండే, అది వర్షాలకు కురుస్తుండే. వీళ్ళ సహకారంతో మాకు ఇల్లు వచ్చింది. మాకు ఏం సాయం చేయలేదు, మాకు ఏం ఇయ్యలేదు. అన్నాడు ఇల్లు ఇస్తాను కూడా మాకు ఇయ్యలేదు. నేను బీజేపీ బూత్ అధ్యక్షుడు. మాకైతే పార్టీలకు అతీతంగా వీళ్ళ గారు ఇల్లు ఇచ్చారు. ఆరోగ్యశ్రీ వల్ల నాకు పునర్జన్మ వచ్చినట్టయింది. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి పథకం పెట్టడం వల్ల నేను ఎంతో కోరుకున్నాను. జై కాంగ్రెస్! రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం, సోమిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఆలర్ టైగర్ ఐలన్న గారి నాయకత్వం. జై కాంగ్రెస్! చీకడమామి గ్రామంలో ప్రజా సర్వే కార్యక్రమాలు, ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతున్నటువంటి వారి మాటలు తీసుకుంటూ ఈనాడు హర్షం వ్యక్తం చేయడం జరుగుతోంది. సో ఈనాడు పార్టీ నిర్ణయం మేరకు బీలైన గారు, అదేవిధంగా మండల పార్టీ నిర్ణయం మేరకు చీకడమామిడి గ్రామంలో నూతనంగా గ్రామ శాఖ అధ్యక్షులు వీరస్వామి అన్న గారు నియమించడం జరిగింది. సో ఈనాడు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరినీ కలుపుకుంటూ సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్తే ఈనాడు గ్రామంలో ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ లీడర్లు అందరూ పార్టీ కోసం కృషి చేయడం జరుగుతోంది. అన్నగారు నమస్కారం అన్న. ముఖ్యంగా నూతనంగా గ్రామ శాఖ బాధ్యతలు చేపట్టారు, ఎట్లా ఉన్నాయి అన్న? బాధ్యతలు ఎట్లా ఉన్నాయి? ముందుగా మీడియా మిత్రులకు, కాంగ్రెస్ సీనియర్ నాయకులకు నా యొక్క నమస్కారం. రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో భాగంగా ప్రజా సంక్షేమ పాలనలో ఉచిత కరెంటు, ఉచిత బస్సు ప్రయాణం, మరియు సన్న బియ్యం, మరియు ఇందిరమ్మ ఇండ్లు, మరి హెచ్ఎండిఎఫ్ ఫండ్స్, రోడ్లు, మహాత్మా గాంధీ యోజన, గరీబ్ యోజన కింద మాకు గ్రామానికి 10 లక్షలు రావడం జరిగింది బీలైల గారి సహకారంతో. మళ్ళా ప్లస్ ఇందిరా మిల్లు మాత్రం 90% అన్ని పూర్తిగా కావచ్చినాయి. పేద ప్రజలు మీ హయాంలో ఇట్లా ఇందిరా మిల్లులు కట్టుకోవడం కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. చీకడమారి ప్రజలు వచ్చిన 13 ఇళ్ళ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్న చెప్పండి, ఈనాడు కాంగ్రెస్ పాలనలో మీకు ఇందిరా మిల్లు రావడం కానీ ఎట్లా చూస్తున్నారు? నిరుపేదల పరిస్థితులు ఆలోచించిన కాంగ్రెస్ పార్టీ ఇందిరా మిల్లు వాళ్ళ ఆశలకి ఈనాడు పునాదులు పోసినట్టుగా చూసుకోవచ్చు. ఎట్లా ఉందన్న మీ అభిప్రాయం? ముఖ్యంగా రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అదే విధంగా ఆలేరు నియోజకవర్గం బీలైల గారికి ధన్యవాదాలు. మాకు ఇంత ముందుకు గత 15 ఏళ్ళ నుంచి మేము బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇండ్లు కట్టుకోవాలని అప్లికేషన్లు పెట్టుకున్నాం. దాంట్లో మాకు ఒక్క డబల్ బెడ్రూమ్ ఇట్లా రాలేదు. మేము ఇల్లు కురుస్తుండే, ఇదే పాత ఇల్లు ఉంటుంటే మేము ఒకే రూమ్ లో ముగ్గురు, ఒక్కొక్క రూమ్ లో 3 ఫ్యామిలీలు ఉంటుంటే దానివల్ల మేము ఐలయ్య గారికి అప్లికేషన్ ఇందిరా మిల్లు రావడం వల్ల మేము అప్లికేషన్ పెట్టుకున్నాం. మా పరిస్థితిని చూసి ఐలయ్య గారు మాకు ఇట్లా ఒక ఇల్లు శాంక్షన్ చేసారు. వెంకట ఇల్లులు కురుస్తుండే, అది సరిపించుకున్నాం కానీ అలా సరిపోలేక ఇబ్బందులు పడ్డాం. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వల్ల మీకు ఇందిరా మిల్లు రావడం ఎట్లా చూస్తున్నారని బీలైలకి రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు, బీలైల గారికి ధన్యవాదాలు. మాకు ఇల్లు వచ్చింది. అంతకుముందు ఎట్లా ఉండే పరిస్థితి? అంత ముందుకు పెంకటి ఇల్లు ఉండే, ఇప్పుడు ఇంటి ముందు సీసీ రోడ్ వచ్చింది, సైడ్ లో సీసీ రోడ్ వచ్చింది, సన్న బియ్యం వస్తున్నాయి. ఇంత ముందుకు మాకు రేషన్ కార్డు లేకుండే, అది వచ్చింది. ఎన్ని ఇయర్స్ వెయిట్ చేస్తారు మీరు రేషన్ కార్డు? 10 ఏళ్ళు. బీఆర్ఎస్ పాలన రాలేదు, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో వచ్చింది. సో ఇప్పుడు కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయండి కాంగ్రెస్ పాలనలో? బాగున్నాయి. ఎట్లా ఉంది నాడు కాంగ్రెస్ పాలన, ప్రజాపాలనలో మీకు ఇందిరా మిల్లు రావడం? ఎంతో మందికి పేదలు కలలు గంట ఉంటుంది ఇందిరా మిల్లు కోసం. సో ఏం చెప్పాలనుకుంటారన్న? మేమైతే అసలు యాక్చువల్ గా అనుకోలేదు ఇల్లు వస్తుందని. నేను బీజేపీ బూత్ అధ్యక్షుడు. మాకైతే పార్టీలకు అతీతంగా బీలైల గారు ఇల్లు ఇచ్చారు. మాకు ప్రత్యేక ధన్యవాదాలు. మా కార్యకర్తలైన ఎవరైనా బాగా సపోర్ట్ చేసింది. ఎట్లా చూస్తాను ఈ సంక్షేమ పథకాలు గానీ, వైట్ రేషన్ కార్డ్స్ ఇవ్వడం గానీ, సన్న బియ్యం గానీ, గృహజ్యోతి ఇవ్వడం గానీ, మహిళలకు ఫ్రీ బస్ ఎట్లా ఉన్నాయన్న కాంగ్రెస్ పాలన? అంతా బాగుంది, సూపర్. మేము నెక్స్ట్ ఇట్లా మేము ఐలయ్య గారికి సపోర్ట్ చేస్తాం. నేను బీజేపీ నుండి. నిరుపేదలకి కాంగ్రెస్ పార్టీ చాలా మంది కలలుగా అంటూ ఉంటుండే కానీ అన్న, కలలుగా అంటూ ఉంటుండే ఆర్థికంగా డబ్బులు లేక చాలా మంది గుడిసెలలో, పెంకుటింట్లలో వేసుకొని ఉంటుండే. ఈనాడు చాలా మంది లక్షలాది ఇందిరా మిల్లులు కట్టుకోవడం జరిగింది ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో. దానిపైన మీ అభిప్రాయం ఏంటండి? నేను చెప్తున్నా కదా, ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పాలన బాగుంది ఇప్పుడైతే ప్రెసెంట్. ఇలాగే కొనసాగాలని నేను అనుకుంటున్నాను. బీలైల గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే బీలైల గారికి ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు. చాలా బాగుంది.
ఐలన్నకైతే నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాను. గతంలో కేసీఆర్ నిర్లక్ష్యం ఎట్లా ఉంది? కేసీఆర్ మాకు ఏం సాయం చేయలేదు, మాకు ఏం ఇయ్యలేదు. ఆనాడు ఇల్లు ఇస్తాను కూడా మాకు ఇయ్యలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు ఇల్లు కావాలని కోరుతున్నాం మేము. అంటే మీకు నమ్మకం ఉంది ఇప్పుడు మాకు ఇందిరా నమ్మకం మిల్లులు ఉంది. ఇస్తున్నారు కాబట్టి నమ్మకం మాకు వచ్చింది. నమ్మకం వచ్చింది. బీల్ రాయలే ఇల్లు ఇచ్చినందుకు సంతోషం. మాకు ఆ ఇల్లు మొత్తం గుడిసేది, ఇల్లు కట్టుకున్నాం మేము. ఆ ఇంట్లోనే సంతోషంగా ఉంటున్నాం. మాకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. ఓకే. మాది పాత ఇల్లు ఉండే, అది వర్షాలకు కురుస్తుండే. వీళ్ళ సహకారంతో మాకు ఇల్లు వచ్చింది. ఏమనుకున్నారని అంతకు ముందు మరి ఇల్లు కట్టుకోవాలంటే ఆర్థికంగా చాలా సపోర్ట్ ఉండాలి. ఇబ్బంది ఉండే. ఓకే. మాకు పైసలు వచ్చినాయి, మంచిగా ఇల్లు కట్టుకున్నాం, సంతోషం. మా ప్రజాపాలనలో భాగంగా రైతు సంక్షేమం భాగంగా రేవంత్ రెడ్డి గారు మొన్న 9 రోజుల్లో 900 కోట్లు రైతులకు ఖాతాల్లో వేసి రైతు భరోసా ఇచ్చి రైతుల కళ్ళలో ఆనందాన్ని చూసి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి చాలా రుణపడి ఉంటామని అలాగే బిలాలే గారికి ఆలయ నియోజకవర్గంలో బిలాలే గారు కూడా ప్రజలు అందరూ అండగా ఉంటారని, మళ్ళీ అధికారంలో 8/29 ఎలక్షన్లలో మళ్ళీ అధికారంలో రావాలని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఐలే కోసం, రేవంత్ రెడ్డి కోసం, మన దేశంలో రాహుల్ గాంధీ కోసం కూడా ప్రతి కార్యకర్త కష్టపడి పార్టీని అధికారంలో తెస్తారని కోరుచున్నాం. గతంలో పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ వాళ్ళని గుర్తించి సంక్షేమ పథకాలు కానీ అదేవిధంగా దళిత బంధువులు కానీ ఏమైనా ఇవ్వడం జరుగుతుంది. కానీ నా కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా ఇవ్వడం మనం చూస్తాను. సో ఏమంటున్నారు నా ప్రజలు? ఈ కాంగ్రెస్ పార్టీలకు అతీతంగానే ఇస్తుంది. పార్టీ వాళ్ళకి కాదు. ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే అర్హులు అవుతారో వాళ్ళకే ఇస్తారు. లేని వారికి గుర్తించదు. అది మన పార్టీ ఈ పార్టీ అనేది లేని అవతల పార్టీ అయినా సరే, సిపిఎం అయినా సరే, బీజేపీ అయినా సరే, బీఆర్ఎస్ అయినా సరే, ఏ పార్టీ అయినా అర్హుడు మన నిరుపేద కుటుంబానికి అయితే సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ గుర్తిస్తుంది. గృహజ్యోతిలో భాగంగా ఎట్లా ఉంది? గృహజ్యోతిలో గతంలో పేదలు ఇబ్బంది పడుతూ ఉంటున్నాయి, దీపాలు పెట్టుకొని ఉంటున్నారు. గృహజ్యోతిలో భాగంగా ఊర్లే ప్రతి ఇంటికి 5,000 రూపాయలు సంవత్సరానికి మిగులుతున్నాయండి. కరెంట్ బిల్లు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ కట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి, కొన్ని రోజులు కూడా కట్ చేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు కరెంట్ బిల్లు ఫ్రీ అయింది. కొద్ది ఖర్చులకు కూడా వాళ్ళ సంసారానికి వెళ్తున్నాయి. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కొని వాళ్ళకు కూడా డ్యూటీలకు కూడా ఫ్రీ వెళ్తున్నారు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈనాడు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అంటేనే రైతులతో ఉన్నటువంటి పల్లెలను గ్రామాలను మనం చూసుకోవచ్చు. సో ఈనాడు చీకటిమాయ గ్రామంలో కూడా ఎంతో మంది రైతులు ఉంటూ ఉంటారు. సో రైతు రుణమాఫీలు కానీ, రైతు భరోసా కార్యక్రమాలు ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయండి గ్రామంలో? రైతు రుణమాఫీ మాత్రం 2 లక్షల వరకు చీకటిమాయ గ్రామంలో 18 వరకు తీసుకున్న రుణమాఫీ 2 లక్షల వరకు జరిగింది. మా రైతు బంధు కూడా మొన్న 8 ఎకరాలు 9 ఎకరాల వరకు పడ్డది. 9 ఎకరాలు 10 ఎకరాలు పడ్డది. 900 కోట్లు రైతుల ఖాతాలు వేసి కొంత సంతోషం వ్యక్తం చేసి కొంచెం బయటికి మనము దాన్ని ప్రచారం చేయలేకపోతున్నాం. కొద్దిగా ప్రచారం చేయలేకపోతున్నాం. అది చాలా పడ్డాయి, డబ్బులు అయితే చాలా పడ్డాయి. 900 కోట్లు పడ్డాయి అంటే రైతు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు లోపల. ఇప్పుడు అందరూ లబ్ధి పొందేటువంటి సంక్షేమ పథకాల్లో కొత్త రేషన్ కార్డులు మీ గ్రామాల్లో రావడం జరిగింది, మేము వాయిస్ తీసుకోవడం జరిగింది కదా. సో అది దానివల్ల ఇందిరా మిల్లులకు బెనిఫిట్ అవ్వడం కానీ, సన్న బియ్యం రావడం కానీ, గృహజ్యోతి రావడం ఇవన్నీ చూస్తున్నాం. సో ఈనాడు వచ్చేటటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో ఎట్లా ఉండబోతున్నాయి పరిణామాలు? ప్రజా తీర్పు ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? వచ్చే ఎలక్షన్ లో జెడ్పీటీసీ సంక్షేమ పథకాలతోని కాంగ్రెస్ పార్టీ గెలిపే బాటలా ముందుకు వెళ్తుంది. ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందింది, ప్రతి ఇంటికి అందింది. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఇంటికి అందింది. రేషన్ కార్డులు కూడా మాక్సిమం 90% వచ్చేసినాయి, అందరికి వచ్చేసింది. తల్లి నుంచి కొడుకు అలాగైనప్పుడు అందరికి రేషన్ కార్డులు వచ్చినాయి. కొత్త కూడా అప్లికేషన్ పెట్టి కూడా కొత్త కూడా వస్తున్నాయి అవి. మరి గత మీ మాజీ ఎమ్మెల్యే గొంగుడి సునీత గారు 2 సార్లు ఎమ్మెల్యేగా చేసినారు. సో ఎక్కడ గ్రామాల్లోకి వెళ్ళినా డబుల్ బెడ్రూమ్లు లేనటువంటి పరిస్థితి. సో గొంగుడి సునీత గారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? డబుల్ బెడ్రూమ్లకు కాగితాలకే పరిమితమైంది. రేషన్ కార్డు కాగితాలకే బీఆర్ఎస్ సాయంలో కాగితాలకే పరిమితం అయింది. అవి రాలేదు అప్లికేషన్లో. ఇందులో కూడా బాధితులు ఉన్నారు మా దాంట్లో కూడా. మేము రేషన్ కార్డు రాలేదు, ఇందిరా మిల్లు రాలేదు మాకు. సో ఇంకా గ్రామంలో ఈనాడు మీరు అందరు కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, యువకులు, పెద్దలందరినీ కలుపుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. సో చీకటిమాడి గ్రామ ప్రజలకి గ్రామ శాఖ అధ్యక్షుడిగా మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలందరూ? నూతనంగా ఎన్నికైన గ్రామ శాఖ అధ్యక్షుడు నాకు అందరూ కాంగ్రెస్ సీనియర్ లీడర్లు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అందరు సహకారంతోనే మనము వాటిని బలోపేతం చేయాలని కోరుకుంటున్నాను. బిలాలే గారికి నమస్కారం. పార్టీ కార్యక్రమాలు అంటే మరి ఇంతకు ముందు ప్రభుత్వం అయితే మరి ఇప్పుడున్న అభివృద్ధి చూసుకున్నట్టయితే ఇంతకు ముందు ప్రభుత్వంలో చాలా తక్కువగా ఉండే. కానీ ఇప్పుడైతే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ నెరవేయడానికి ఆల్మోస్ట్ పథకాలు ఏవైతే చెప్పిందో ఎలక్షన్కి వచ్చే ముందు వాటన్నిటిని నెరవేర్చడానికి 100% ప్రయత్నం చేస్తుంది. ఆయనను ఈ టీఆర్ఎస్ వాళ్ళు
వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అని చెప్పుకున్నారు, కానీ ఏ ఊర్లో కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన దాఖలాలు లేవు. స్పష్టంగా కళ్ళకు కనబడుతుంది. మనం ప్రతి ఈ ఇంటికి వెళ్ళి చూడొచ్చు. ఈ ఊర్లో కనీసం ఒక 20 ఇండ్లు అప్లై చేసుకున్నారు. అందులో ఒక 13 ఇండ్లు వచ్చినాయి. 13 ఇండ్లు కూడా వాళ్ళు కట్టుకోవడం జరిగింది. అంటే వాళ్ళు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు పేద ప్రజలు. వాళ్ళు ఇంతకు ముందు ఉన్న ఇంటి స్థితి, ఇప్పుడు ఉన్న ఇల్లు స్థితి చూస్తే వాళ్ళ గుండెల్లో ఒక ఆనందం కనబడుతుంది. మనం కూడా వెళ్ళి వాళ్ళని పరికరించినప్పుడు వాళ్ళ పెదవులలో, వాళ్ళ కళ్ళల్లో ఆనందం మనం ఖచ్చితంగా చూస్తాం. నిజంగా కాంగ్రెస్ పార్టీ అనేది చాలా హెల్ప్ఫుల్ గా ఉంది. చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేర్చి చూపించింది. ఇంకా ఈ సంక్షేమ పథకాలకు వస్తే కూడా మరి గృహజ్యోతిలో 200 యూనిట్లు ఫ్రీగా ఇవ్వడం చాలా సంతోషకరం. ఎందుకంటే అంతకుముందు కరెంట్ బిల్లు కట్టలేని పరిస్థితి 100%. ఎందుకంటే చూస్తాం 200 కట్టలేరా అని అనుకుంటాం, కానీ అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, కట్టలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎంతో సంతోషకరంగా ఉంది. మరి రైతు రుణమాఫీ విషయంలో కూడా మరి ఎంతగానో మరి కాంగ్రెస్ పార్టీ హెల్ప్ చేసింది. అది ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇంట్రడ్యూస్ చేసింది, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉన్నది. బీర్లా ఐలయ్య గారికి నిజంగా ధన్యవాదాలు. మేము వెంటుండి సపోర్ట్ చేసినందుకు కూడా మాకు చాలా సంతృప్తి ఉంది. ఎందుకంటే ఆయన చాలా చురుగ్గా ఉన్నాడు. ఎవరు ఫోన్ చేసినా లేపి మాట్లాడతాడు, అదొకటి. తర్వాత ఏ చిన్న కార్యక్రమం ఉన్నా వచ్చి అటెండ్ అవుతాడు. తర్వాత కార్యకర్తలను కూడా ఎంతో చక్కగా, అంటే పెద్ద లీడర్లను మాత్రమే కాదు కానీ చిన్న స్థాయి లీడర్లను కూడా పట్టించుకొని స్వయంగా వాళ్ళతో ఫోన్లో మాట్లాడి వాళ్ళకున్న సమస్యలను తీర్చే దాంట్లో. తర్వాత నాట్ ఓన్లీ వీళ్ళు ఈ కార్యకర్తలతో మాత్రమే కాదు కానీ ప్రజలతో మమేకమై వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇళ్లలో భోజనం చేసి, అంటే ఒక ఆప్యాయత, అనురాగం ఆయనలో చాలా చక్కగా ఉన్నాయి. అవన్నీ ఆయనకు నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా ఖచ్చితంగా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. ఆయన మాట తీరు కానీ, ఆయన సహాయం చేసే విధానం కానీ, ప్రతి విషయంలో ఆలేరులో ముందంజలో బీర్లా ఐలయ్య గారు ఖచ్చితంగా ఉంటారు. గత ప్రభుత్వ పాలన పోల్చుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గ్రామంలో ఎట్లా ఉంది, ప్రజాస్పందన ఎట్లా ఉంది? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ అన్న గారికి, ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్పు బీర్లా ఐలయ్య గారికి రైతు బిడ్డ, రైతుల సంక్షేమమే ధ్యేయం, రైతుల కోసం ప్రతిరోజు ఇక్కడ ఆయనని బీర్లా ఐలయ్య అంటే ఒక నీళ్ళ ఐలయ్య పేరుంది. ఈ రోజు రైతు కుటుంబం నుంచి వచ్చిన కనుక ఒక నీటి సంఘం చైర్మన్ గా ఉండి, ఒక సర్పంచ్ స్థాయి నుంచి, ఒక ఎంపీ స్థాయి నుంచి, ఒక ప్రభుత్వ విప్పుగా ఇప్పుడు రాష్ట్ర మంత్రి కేబినెట్ హోదా ఉన్న వ్యక్తిగా ఆయనకు ప్రజల గురించి తెలుసు కనుక ఈ రోజు ప్రతిరోజు ఇక్కడ మీరు చూస్తా ఉన్నారు. గత 10 ఏళ్ల పాలనలో మూటకొండూరు గుండాలకు ఒక్క చుక్క నీరు పోలేదు బాగుతోండి. ఈ రోజు సొంత డబ్బుతోటి ఎమ్మెల్యే గారు రైతు బిడ్డ, రైతుల కోసం, రైతు శ్రమ, రైతు పడే కష్టం ఎలా ఉంటుందో తెలిసిన వ్యక్తిగా ఈరోజు తన సొంత నిధులతోటి ఇటాచీలు పెట్టి ఇక్కడ మన ఆలేరుకు ప్రతి మండలానికి ఈ రోజు నీరు అందించిన దాత ఐలన్న. ఈ రోజు ఆయన అందరూ సుజల దాత, నీళ్ళ ఐలయ్య అంటారంటే కారణం రైతుల గురించే ఉన్నాడు కనుక. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మా బీర్లా ఐలయ్య గారికి ఈ రోజు ఇక్కడ మా చీకటిమాడలో గుళ్ళు ఉన్నాయన్న, గుళ్ళ కాడ ఇక్కడ వర్షాకాలం వస్తే బోనాల పండుగ అవుతుంది, ఇక్కడ జిగుతం కొంచెం జిగ్జాగ్ ఉంటుంది అన్న, బుడద అన్న ఏర్పడుతుంది, మా మహిళలకు ఇబ్బంది అవుతుంది అన్న అని చెప్పిన వెంటనే హెచ్ఎండి నిధులతోటి 78 లక్షల రూపాయలు ఈ రోజు చేసి, ఈ రోజు మాకు ఇక్కడ మీరు నిలబడి చూస్తున్నాం కదా, ఇక్కడ 10 ఏళ్లలో కాదు, ఇంత ముందుకు ఒక 20 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ సీసీ రోడ్డు లేదు. ఈ రోజు మీరు చూస్తున్నారు కదా, ఈ సీసీ రోడ్ వేయడానికి కారణం ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారు ఒక మాట ఇచ్చిండు, ప్రతి గల్లీకి ప్రతి గల్లీలో అండర్ డ్రైనేజ్ ఉండాలి, సీసీ రోడ్ ఉండాలి, ఏ గల్లీలోనైనా సరే ఖచ్చితంగా ఇంటి కూడా కారు వాళ్ళనే ఉద్దేశంతో ప్రతి గల్లీలో మా చీకటిమాని గ్రామంలో మా ఐలయ్య గారు ఎమ్మెల్యే గారి సహకారంతో ఊరిని అభివృద్ధి చేసుకుంటున్నాం అన్న. ఇంకా చెప్పాలంటే ముందుగా మా ఊర్లో ముఖ్యంగా రేషన్ కార్డులు 10 సంవత్సరాల నుంచి కూడా ఒక్క రేషన్ కార్డు రాలే. ఒక మించుమించు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినాక మా గ్రామంలో ఒక 50 రేషన్ కార్డులు వచ్చినాయి, ఒక ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి. ఇక్కడ చూస్తా ఉన్నారు, ఇప్పుడు మీరు పొద్దు నుంచి ఇందిరమ్మ ఇళ్ళకు పోయారు కదా, ఆ ఇందిరమ్మ ఇండ్లలో ఏ ఒక్కరికి కూడా ఈ కిరాయికి ఉండేదన్న. 10 సంవత్సరాల నుంచి కిరాయికి 10-20 ఏళ్ళ నుంచి కూడా ఒక ఇల్లు లేక వాళ్ళ కోరిక ఇల్లు కట్టుకుందామని కోరిక ఉండే, ఆ కోరిక నెరవేరింది. అంటే మా ఎమ్మెల్యే గారి సహకారంతో మా గ్రామాన్ని ఇంకా అభివృద్ధిలో ముందుండాలని ఐలయ్య కోరుకుంటున్నాం అన్న. ఇంకా గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చుకోక వాళ్ళు తిరగడానికి ఫేస్ లేక ఇబ్బంది పడతామని సాయి ఈనాడు ఇచ్చినటువంటి పథకాలు, చెప్పినటువంటి హామీలు కూడా కాంగ్రెస్ పార్టీ గ్రామాలలో నెరవేరుస్తుంది. సో మీరందరూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మీరందరూ ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈనాడు గ్రామంలో? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంటే మాకు ధైర్యంగా ఈ రోజు మేమందరం ఐక్యమత్యంగా ఉన్నామని కారణం ఎమ్మెల్యే గారు ఉన్నారు, పని చేస్తారని మేము కట్టుకున్నాం. అంటే ఒక ఫోన్ చేసి అన్నకి ఇది కావాలంటే ఖచ్చితంగా అప్పుడే అమలు చేస్తాడు. గత 10 ఏళ్లలో మా గ్రామంలో ఏ పదైనా సరే ఒక ఇందిరమ్మ ఇల్లు రాలే, రేషన్ కార్డు రాలే. 10 ఏళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు రాలే పరిస్థితి ఉంది. ఈ రోజు పేదోడు సన్నబియ్యం తినడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు ముందుండి ప్రభుత్వంలో అన్ని అవకాశాలుగా పేదోడు ఉంటే ఇందిరమ్మ ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం అంటేనే ప్రజల గరీబుల పాలన.
ఈ రోజు ముఖ్యంగా చెప్పాలంటే గరీబ్ పాలన మొత్తం పోవాలి. దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి రావడానికి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతి ఒక్కరం కృషి చేస్తా ఉన్నాం. మా గ్రామానికి కూడా మా ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ ఉంటది. ఎందుకంటే ఈ చికెన్మణి గ్రామాన్ని ఏదో ఒకటి చేయాలి, మంచిగా అభివృద్ధిలో ముందు ఉండాలని ఏది అడిగినా ఈ మండలం మొత్తంలో మాకు 78 లక్షల రూపాయలు ఈ రోజు మాకు ఇచ్చిందంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇలా గట్టిగా ఉన్నారు, మా కాంగ్రెస్ పార్టీ ఉన్నది అని చెప్పడానికి ముందుగా మేము రాబోయే కాలంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ కాలంలో మా బొమ్మలరామ మండలంలో ప్రత్యేకంగా జెండా ఎగరేస్తామని మేము తెలియజేస్తా ఉన్నాం. ముందుగా మేము కాంగ్రెస్ పార్టీ అంటేనే మేము గౌరవంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మేము మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే గారి అండదండలతోటి ఇందిరా మిల్లే కానీ, రేషన్స్ కార్డే కానీ, ఉచిత విద్యుత్ కానీ, ఉచిత ఫ్రీ బస్ కానీ, ఇప్పుడు మన పింఛన్ కానీ ఏదైనా మా సంక్షేమ పథకాలతోటి మేము ముందుకెళ్తున్నాం. ఇందిరా మిల్లు చాలా పేదోడి కళ, సొంతింటి కళ నెరవేర్చింది అంటే కేవలం అది ఇందిరమ్మ రాజ్యమే, కాంగ్రెస్ పార్టీ పుణ్యమే. అది ఇప్పుడు మనం వెళ్తా ఉంటే వాళ్ళు ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి ఇల్లులు, వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ ని గుర్తు చేస్తున్నారు. సో ఈనాడు మాజీ నాయకులని ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గుర్తు చేస్తున్నారు అంటే ఎట్లా ఉంటుంది అన్న? ఎందుకంటే మీరు చేసిన కార్యక్రమాలు కూడా ఎన్నో సంవత్సరాలు మీరు చెప్పుకోగలుగుతారు. సో ఎట్లా ఉంది? ఏం లేదన్నా, 2009లో వైఎస్ఆర్ అప్పుడు ఇందిరా మిల్లే ఇచ్చి 2 లక్షలు, ఇప్పుడు 5 లక్షలు. కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇస్తాడు. రాష్ట్రంలో ఒక డబల్ బెడ్రూమ్ కాదు ఒక్కటి కూడా ఇవ్వలేదు. అది పరిస్థితి. వాళ్ళకి చెప్పుకోలేకపోవడం మేము చేసి చూపిస్తున్నాం కానా. ధనిక రాష్ట్రాన్ని పేద రాష్ట్రం చేసి మా రేవంత్ రెడ్డి గారు బాగా కృషి చేసి డబ్బు ఆర్థికంగా బడ్జెట్ లేకున్నా ఒక రోజు వెనక ముందో కానీ పథకాలన్నీ ఖచ్చితంగా మేము 6 గ్యారెంటీలు చెప్పినాము. ఎలక్షన్లు ఏమైతే హామీ ఇచ్చారో అవి ఖచ్చితంగా నెరవేరుస్తారు మా ముఖ్యమంత్రి గారు. 2028-29లో మళ్ళా ఫస్ట్ సీటు గెలవడం ఆలే సీటే ఐలన్నకు మళ్ళీ మేము ఖచ్చితంగా బంపర్ మెజార్టీ ఇచ్చి గెలిపిస్తాము. ఖచ్చితంగా ధీమా చేస్తున్నాం. ముందుగా మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు. బొమ్మల మండలము మా చికమల గ్రామము అన్నగారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే కాకముందుకే ఈ విలేజ్ ని దత్తత తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అన్నకి ఈ విలేజ్ మీద చాలా ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ విలేజ్ ని దత్తత తీసుకోండి కాబట్టి అన్ని విధాలుగా మేము అండదండలు ఉంటాయని మాకు మాట ఇచ్చిన. అదే విధంగా ఆయన ఎంతో ఇప్పుడు మొన్ననే చూడండి మాకు హెచ్ఎండి పరిధి కింద మండలంలోనే 2వ ప్లేస్ ఇచ్చిండు. మా విలేజ్ కి 78 లక్షలు ఇచ్చిండు హెచ్ఎండి ఫండ్ కింద. మళ్ళీ రీసెంట్ గా మొన్న ఇది వచ్చి కూడా మాకు ఇంకా 20 లక్షలు ఇస్తాని మాట ఇచ్చిండు. అన్నకు అట్లా ఏం లేదు. అన్న అంటే నేను ఉన్నా అని ముందుకు వస్తాడు. అలాంటి వ్యక్తి ఆయన. సర్పంచ్ స్థాయి నుంచి వచ్చినాడు కాబట్టి ఆయనకు అన్ని సమస్యలు తెలుసు. అన్నకు మేము చాలా అభిమానము. ఖచ్చితంగా చెప్తున్నా కదా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, 2028-29లో ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ సీట్ గెలవడం అంటే అది ఆలయ నియోజకవర్గం నుంచి అని నేను ధీమా వ్యక్తం చేస్తున్నాను. సైదాపురం ముద్దుబిడ్డ వీళ్ళ ఒక రైతు కుటుంబీకుడు. ఈనాడు రైతులు ఇబ్బంది పడొద్దని చెప్పేసి ఈనాడు గుండాలో చూసుకోవచ్చు, ఆత్మకూరు చూసుకోవచ్చు, మనము మూటకొండూరు అక్కడ నీళ్లు లేక చాలా రైతులు ఇబ్బంది పడ్డారు. సో ఈనాడు వాళ్ళకి నీళ్ళు అందించడానికి సొంత బండ్లు పెట్టుకొని ఈనాడు కాలువలు గండి కొట్టించేసి సస్యశ్యామలం చేయడం ఒకటే అన్న, తపాస్కెళ్ళి నీళ్లు తెచ్చిన మునగాలేడు ఇంతవరకు. అయినా అదే సొంత డబ్బులు ₹1 కోటి పెట్టి ఇటాచ్ ద్వారా తూపించి నీళ్ళు తెచ్చి గంధమాల కూడా ప్రాజెక్టు శాంక్షన్ చేస్తే డబ్బులు ఇప్పించి చెక్కులు ఇప్పించే ఘనత ఐలాండ్. అది విషయం. గతంలో గొంగిడి ఎందుకు చేయలేకపోయింది? అదే కదా నేను ఏమంటున్నా, ఆ నలుగురే ఉండే అప్పట్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో. ఆ నలుగురే నడిచింది, మీతో ఎవరిది నడిచిందన్నా? అధికారం ఉండి ఏం చేయలేకపోయారు కదా. అది నేను అనేది ఏంటంటే ఐలైన గారు మాకు చాలా ఏంటంటే మా విలేజే కానీ మండల ఆలేరు మీద చాలా ఆయన ప్రజల మనిషి. ప్రజాప్రభుత్వం ఇది, ముఖ్యంగా రైతు ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. గ్రామ నిరుపేద ప్రజలు, సంక్షేమ పథకాలు లబ్ధి పొందిన ప్రజలు ఏమంటా ఉన్నారన్న? వాళ్ళ మాట ఎట్లా ఉంది అన్న? పేదింటి కళ నెరవేర్చిందంటే ఇందిరమ్మ ప్రభుత్వమే, కాంగ్రెస్ గవర్నమెంటే. వాళ్ళ ఆనందం వ్యక్తం మీరు చూస్తారు కదా. వాళ్ళ సొంతింటి కళ నెరవేర్చి 5 లక్షలు ఏ గవర్నమెంట్ అని ఎప్పుడన్నా ఇచ్చిందా అన్న? 2 లక్షలు అప్పుడు ఇందిరమ్మ గవర్నమెంట్ అన్నారు, ఇందిరమ్మ ఇచ్చింది. తర్వాత మళ్ళీ ఇందిరమ్మ ఇల్లే. అప్పుడు వైఎస్ఆర్ 2009 ఇప్పుడు మళ్ళీ ఇదే టైంలో అదే అన్నట్టు. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే పేద ప్రభుత్వము, అది పరిస్థితి. సో ముఖ్యంగా ఇవన్నీ లబ్ధి పొందిన మీ గ్రామ ప్రజల తరఫున ఈనాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మీ గ్రామ ప్రజలకి, వీరయ్య గారికి, రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పాలి? ప్రీతం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా ఎమ్మెల్యే ఆలయ టైగర్ పేదల పెన్నిది ఆ అన్నగారికి, వీరయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, కాంగ్రెస్ గవర్నమెంట్ ముందు ఇంకా సంక్షేమ పథకాలు అన్ని చేయాలని, పేదలకు పెన్నిదిగా పేదల గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే పేదల ప్రభుత్వము. ఖచ్చితంగా మా గవర్నమెంట్ నెక్స్ట్ 2028-29లో కూడా మళ్ళీ జెండా ఎగరేయడం ఖాయంగా ధీమా వ్యక్తం చేస్తుంది. జై కాంగ్రెస్! రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం, సోమిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఆలర్ టైగర్ ఐలన్న గారి నాయకత్వం. జై కాంగ్రెస్!